ప్రియ పరలోకమందున మా తండ్రి, మేమందరం ఇక్కడికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాం నాయన. వచ్చిన మేము నీ మాటలను విని విడిచిపెట్టే వారంగా కాకుండా ఆ మాటల ప్రకారం మా బ్రతుకులను సరిచేసుకొని నువ్వున్న నిత్య రాజ్యానికి మేము చేరేవారుగా మాకు తోడుగా ఉండి సహాయం చేయను ఆయన. అదేవిధంగా అపవాది వైపు ఆకర్షితం అవుతున్నాం తండ్రి. అపవాది యొక్క కట్టడలకు దాని యొక్క ఆజ్ఞలకు మేము లోబడిపోతున్నాం తండ్రి. నీ చిత్తాన్ని జరిగించే వారంగా యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే నీ చిత్తాన్ని నెరవేర్చి ఆ మహాలోకానికి చేరుకున్నారు, అటు విధంగా మేము కూడా చేరే భాగ్యం మాకును మా బిడ్డలకును దయచేయమని క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఏమండి, అందరికీ వందనాలండి. ఈరోజు చాలా ఆనందకరమైన రోజండి. యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని నెల రోజుల ముందు నుంచి చాలా అంగరంగ వైభవంగా సంతోషంగా, అసలుకి మనం వినలేనంత వినసొంపుగా పాటలతో డ్యాన్సులతో రకరకాలుగా ఆహ్వానించారండి క్రిస్మస్ని. అవును కదండి, క్రిస్మస్ని చాలా చక్కగా చాలా సంతోషంగా ఇష్టంగా జరుపుకున్నారు చాలామంది. ఎందుకని? యేసుక్రీస్తు వారు మన కోసం జన్మించారు, మన కోసం పరలోకం నుండి భూమి మీదకు మన కోసం మనలాగా శరీరాన్ని ధరించుకొని జన్మించారు. అలాంటి మహానుభావుడిని జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ని జరుపుకున్నారు. మరి గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన రోజు. 40 రోజులు విచారంతో బాధతో ఏడుస్తూ జరుపుకుంటూ వచ్చి, ఉపవాసం ఉండి జరుపుకుంటూ వచ్చి గుడ్ ఫ్రైడే, అలానే ఈరోజు ఈస్టర్ని జరిపారండి. సంతోషపడవలసింది దేనికండి? యేసు ప్రభు వారు మనందరి కోసం పుట్టారు కరెక్టే, కానీ మనందరి కోసం మనందరి పాపాల కోసం చనిపోయారు. అదేవిధంగా 3వ రోజైన ఈ రోజు ఈస్టర్ రోజున తిరిగి లేచారండి, తిరిగి లేచారు. అది ఎంత సంతోషకరమైన వార్త! మనకి కూడా తిరిగి లేచే అవకాశం ఉంది. ఏమండి, మన జీవితంలో మన ఇంట్లో మనతో ఆకస్మికంగా చనిపోయిన ఒక వ్యక్తి మన ఇంట్లో ఉంటే ఆ పరిస్థితిని అసలు మనం ఊహించలేం. అది అగమ్య గోచరం. ఆ మనిషి తిరిగి కనిపించరు, మనతో ఉండరు, ఇక ఎన్నటికీ రారు. కానీ యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మనం తిరిగి లెగుస్తామండి. కాకపోతే భూమి మీద లెగము. భూమి మీద కష్టము సుఖము రెండు కలిసి ఉంటాయి. ఉంటే కష్టం వస్తుంది, లేకపోతే సుఖం వస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి మనకు వస్తూనే ఉంటాయి. కొన్ని రోజులు సంతోషం ఉంటే కొన్ని రోజులు బాధ. అది ఆరోగ్య పరిస్థితి అవనివ్వండి, ఇంట్లో ఉన్న పిల్లల ఇబ్బందిని బట్టి కానివ్వండి, మనకు ఏదో ఒకటి కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి. కానీ చనిపోయిన తరువాత మనం యేసుక్రీస్తు వారిని ఆశ్రయించి ఉంటే చనిపోయిన తరువాత మనకు నిత్యము సుఖమే, నిత్యము సుఖమే. అదే యేసుక్రీస్తు వారిని ఆశ్రయించకుండా మనం చనిపోయామనుకోండి, నిత్యము మనకు కష్టమే, దుఃఖము, వేదన. అక్కడ అగ్ని ఆరదు, పురుగు అంటే మన ఆత్మ చావదు. ఈ ఆత్మ దేవుడు ఏ విధంగా అయితే మరణం లేని వ్యక్తిగా ఉన్నాడో మనల్ని కూడా అలానే చేశారు. మరణం అనేది లేదు. మనం దేవుని ఇష్టానుసారంగా బ్రతికితే యుగ యుగములు దేవుని దగ్గర సంతోషంగా బ్రతకొచ్చు. కానీ దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని ఆశ్రయించకుండా చనిపోతే యుగ యుగములు ఆ వేదనకరమైన ప్రదేశంలో వేదన పడుతూనే ఉండాలి. అక్కడ ఏమి కనీసం దప్పిక తీర్చుకునే అవకాశం ఉండదు. మంటల్లో కాలిపోతూ ఉండాలి. మంటలుండవు కానీ కాలిపోతాం. వేడి, చాలా ఇబ్బంది. వేసవ కాలంలో ఎర్ర టెండలో మిట్ట మధ్యాహ్నం నుంచుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? నోరు ఆరిపోతుంది, కళ్ళు నీరసం వచ్చి కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది, బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోద్ది. అవును కదండి. మనకు మచ్చుకి దేవుడు ఇలా భూమి మీద కొన్ని చూపించారు. అయితే ఈరోజు నేను పునరుత్థానం గురించి నేను కూడా 4 మాటలు చెప్తానండి. యేసుక్రీస్తు వారి జననం ఒక కన్య మరియ
కన్యక ఒక కుమారుణ్ణి కనింది. ఇది మనం అద్భుతం అని చెప్పుకున్నాం. మనకు ఒక పాట కూడా ఉంది, అద్భుతం అద్భుతం యేసుక్రీస్తు వారి జననం అద్భుతం. అద్భుతం అంటే ఎలా జరిగింది? ఇద్దరు, ఒక భార్య ఒక భర్త కలయిక వలన బిడ్డ పుడుతుంది, అవును కదండి. కానీ పురుషుని ప్రవేశం లేకుండా, ప్రమేయం అనేది లేకుండా అక్కడ దేవుని ఆత్మ వలన అక్కడ ఆమె ఒక కుమారుణ్ణి కంది, ఆయనే యేసుక్రీస్తు వారు. అది అక్కడ అద్భుతం. అద్భుతం జరిగింది ఎందుకని? మనందరి కోసం ఆయన భూమి మీదకి రావాలి కాబట్టి. అందరూ పాపం చేసి పాపంతో కొట్టుకొని పోతున్నారు. దేవుడు ఆ పాపాన్ని పరిహారంగా ఎన్నో బలులు వాళ్ళకు ప్రవేశపెడితే ఆ బలులే వాళ్ళు చేసిన పాపాలే కనిపిస్తున్నాయి, కానీ ఆ బలి అనేది దేవునికి కనిపించట్ల. అంత ఎక్కువగా మనుషులు పాపాలు చేస్తున్నారు. కాబట్టి పొద్దున కృష్ణ చెప్పారు, ఈ పాపానికి పరిహారంగా ఒక వ్యక్తి యొక్క నీతిమంతుని రక్తము, ఆ బలి, నీతిమంతుడు బలి అవితేనే ఈ పాపాలన్నింటికి క్షమాపణ అనేది వస్తుంది. అలాంటి వ్యక్తి ఎవ్వరూ లేరు భూమి మీద. కాబట్టి దేవుడే తన కుమారుణ్ణి భూమి మీదకు శరీర రూపంలో పంపించారు. ఆయన ఎలా రావాలి? పరిశుద్ధునిగా రావాలి, పరిశుద్ధునిగా బ్రతకాలి, అదేవిధంగా పరిశుద్ధునిగానే మరణించాలి. కాబట్టి ఆయన 33.5 సంవత్సరాలు మంచి యవ్వన దశలో చనిపోయారండి. ఏ పాపాన్ని అంటించుకోకుండా బ్రతికి చనిపోయిన ఆయన తిరిగి 3వ రోజున లేచారంటండి. ఇది ఎంత అద్భుతం అండి. ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళు ఎవ్వరూ కూడా తిరిగి లెగవలేదండి. ఎంతోమంది, మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది, చాలామంది తమంతట తామే బలి అయిన వాళ్ళు ఉన్నారు. మేము ఎప్పటికైనా తిరిగి లేస్తామని చెప్పి తమంతట తాము చనిపోయిన వారు ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవ్వరూ కూడా తిరిగి లెగవలేదండి. యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళే చనిపోయి 3వ రోజున లెగిస్తాను అని చెప్పారు, లెగిసారండి. యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచం మొత్తం బలిని ఆశ్రయించారు. దేనికని? వారు చేసే తప్పులకి బలిస్తే, దేవునికి మేము కొన్ని కోరికలు కోరుకుంటే ఆయన తీరిస్తే మేము ఏదైనా బలిస్తామని చెప్పి బలిని చాలామంది ఆశ్రయించారు. ప్రపంచం మొత్తం బలి చుట్టూనే తిరుగుతూ ఉంది. అలాంటి బలి ప్రణాళికలో బలి అయిన ఆయనే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ రోజున లేచారు కదండి. కానీ ఆయన 3వ దినాన లేచిన తరువాత ఒక వింత జరిగింది. చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనం అండి. అయ్యా, ఒక్క నిమిషం. 62 నుంచి చూద్దామండి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, ఎవరెవరు వచ్చారండి? ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు వద్దకు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు ఎలా గౌరవిస్తున్నారండి ఆయన వాళ్ళు యేసుక్రీస్తు వారిని? వంచకుడు. వాళ్ళకి ఆయన అంటే నచ్చదు, ఆయన మాటలు గిట్టవు, ఆయన చూస్తే వాళ్ళకి పడదు, ఆయనకి వ్యతిరేకులు వాళ్ళు. ఆ పరిసయ్యులు ప్రధాన యాజకులకు యేసుక్రీస్తు వారంటే. ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచదనని చెప్పానని మాకు జ్ఞాపకం ఉన్నది. ఏమి నమ్మారండి వీళ్ళు? యేసుక్రీస్తు బ్రతికుండగా ఆయన నమ్మలేదు, కానీ ఆయన చనిపోయాక 3వ దినాన లేస్తానని చెప్పారండి అని వచ్చారు రాజుగారి దగ్గరికి. రాజుగారేమో ఈయనందు నాకు పాపమే కనిపించట్లేదు, నేను సిలువ వేయడానికి ఈయన ఒప్పుకోను అని చేతులు కడుక్కున్నాడు. మీ ఇష్టం, మీకు సిలువ వేయాలని ఉంటే ఈయన గురించి, ఈయన రక్తాన్ని గురించి నాకు, నా కుటుంబానికి ఏ విధమైన అపరాధము లేదు అని చేతులు కడుక్కొని ఆయన పక్కకు తప్పుకున్నారు. పిలాతు గారు, రోమా గవర్నర్ ఆయన. అలాంటి వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ వంచకుడు బ్రతికుండంగా 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. వీళ్ళకి ఎందుకు వచ్చిందో అంత డౌట్? లెగుస్తారనే డౌట్ ఎందుకు వచ్చింది వీళ్ళకి? ఆయన బ్రతికుండంగా నన్ను మీరు చంపేస్తారు, నాలో ఏ పాపము లేకపోయినా నన్ను చంపుతారు, సిలువకు అప్పగిస్తారు అని యేసుక్రీస్తు వారు చెప్పారు.
అదేవిధంగా ఆయన్ని మేము ఆయన్ని మేము మీకు అప్పగించాము, అదేవిధంగా ఆయన్ని చంపేశాము. శిలువ మరణం పొందుతాననే చెప్పాడు ఆయన. అదేవిధంగా శిలువ మరణమే పొందారు. అంటే ఆయన చెప్పినవన్నీ జరిగినాయి. ఇది కూడా జరిగిద్దేమోనని వాళ్ళు భయపడ్డారు. చూడండి కింద. అయ్యా కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయు. కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాణ్ణి ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు అంత అవసరం లేదండి, వానికి ఆజ్ఞాపించుము. కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. మూడవ దినం వరకు సమాధిని భద్రం చేయడానికి ఆజ్ఞమ్మని అడుగుతున్నారండి రాజుగారి దగ్గరికి వెళ్ళి. ఆయన బ్రతికుండంగా చెప్పారు, మూడో దినాన లెగుస్తానని అని చెప్పారు. యేసుక్రీస్తు వారు బ్రతికుండంగా ఎన్ని గొప్ప కార్యాలు చేశారండి. 4 రోజుల క్రితం చనిపోయిన లాజరు దగ్గరకు వెళ్ళి, లాజరు లెగిసి బయటకు రా అంటే ప్రేత వస్త్రములు చుట్టుకొని ఉన్న లాజరు బ్రతికి బయటకు వస్తాడు. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావము గల స్త్రీ యేసుక్రీస్తు వారి చెంగు పట్టుకుని స్వస్థపరచబడింది. అవునండి, పుట్టు గుడ్డివానికి కళ్ళునిచ్చారు, పుట్టి కుంటివానికి కాళ్ళనిచ్చారు. యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప కార్యాలు అన్నీ ఇన్ని కాదండి, ఆయన చేసిన అద్భుతాలు చాలా గొప్పవి. అలాంటి అంత శక్తిమంతుడు చనిపోయిన వారిని లేపిన వ్యక్తి చనిపోయాడు, ఆయన తిరిగి లెగుస్తారేమో అని ఆ శవానికి, ఆ సమాధికి భద్రం చేయడానికి ఆజ్ఞమ్మని అడుగుతున్నారండి. కింద ఇంకో వచనం చూద్దాం. 65 అండి. అందుకు పిలాతు, కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనంత మట్టుకు సమాధిని భద్రం చేయుడని వారితో చెప్పాను. ఇక్కడ పిలాతు మాటలను బట్టే అర్థమవుతుంది, పిలాతు నమ్మేసినట్లు అర్థమవుతుందండి. మీ చేతనంత మట్టుకు మీరు చేసుకోండి, ఎలాగో చనిపోయాడు, మీ చేతనంత మట్టుకు సైనికులు ఉన్నారు కాబట్టి తీసుకెళ్ళి భద్రం చేసుకోండి అని చెప్పి పిలాతు ఆజ్ఞించాడండి. ఆజ్ఞిస్తే వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. ముద్ర వేశారంటండి, రోమా సామ్రాజ్య ముద్ర వేశారు, సీలు వేశారంట సమాధికి. ఎందుకని? ఎవరు వచ్చి దాన్ని కదల్చకుండా ఉంచడానికి, దానికి ఆ సమాధికి సీల్ అనేది వేసేసారండి. రాజముద్ర ఉంటే దాని జోలికి ఎవరు వెళ్ళారని. అంటే వీళ్ళు ఏమయ్యారు, ఆ ప్రధాన యాజకులు భయపడ్డారు. నిజంగా యేసుక్రీస్తు వారు లెగిసిపోతారేమో మూడో రోజున, మేము 3 రోజులు కాపలా కాస్తే 4వ రోజు ఆయన సమాధిలో ఉంటే ఆయన చెప్పిన మాట జరగలేదు అని అన్నారండి. అంటే యేసుక్రీస్తు వారు లేఖనముల ప్రకారమే జరిగింది చనిపోవడం. అవును కదండి, లేఖనముల ప్రకారమే సిలువ వేయబడ్డారు, లేఖనముల ప్రకారమే ఆయన తిరిగి లెగుస్తారని నమ్మకం వీళ్ళకి వచ్చింది. ఏమండి, యేసుక్రీస్తు వారు పుట్టక ముందే 1000 సంవత్సరాల క్రితం, 1500 సంవత్సరాల క్రితం, 700 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం, ఇలా ఎన్ని వందల సంవత్సరాల క్రితమో వ్రాయబడిన మాట నెరవేర్పు జరిగిందండి. ఖచ్చితంగా ఎలా అయితే రాయబడిందో అలానే జరిగిందండి. ఇదండి బైబిల్ అంటే. బైబిల్కున్న గొప్పతనం ఇది. ఉన్నది ఉన్నట్టుగా, అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేర్చబడింది. ఆయన కాళ్ళు ఆయన ఎముకలు విరగొట్టకూడదు. అలానే ఆయనకు బళ్ళెంతో ఆయన్ని పొడుస్తారు. శిలువ మరణమే ఆయన మాను మీద వేలాడతారు. అలా చెప్పిన ప్రతి ఒక్క నెరవేర్పు జరిగిందండి యేసుక్రీస్తు వారి విషయంలో. ఇలా మనం ఏ గ్రంథంలో చూసుకున్నా ఇలా ముందు చెప్పబడటం కానీ, చెప్పబడినవి నెరవేరటం కానీ మనకు ఎక్కడ కనిపించదండి. బైబిల్కున్న గొప్పతనం ఇదండి. ఎంతో అద్భుతమేనే చెప్పాలి. యేసుక్రీస్తు వారి జననము, మరణము, అదేవిధంగా పునరుత్థానం. మన బైబిల్ కూడా మహా అద్భుతమైన గ్రంథం అండి. దీనిలో ఉన్న మాటల నెరవేర్పు ఖచ్చితంగా జరిగినాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి 2వ రాకడ వచ్చినప్పుడు మనల్ని ఖచ్చితంగా లేపుతారండి. మనం చక్కగా క్రీస్తు వారిని బట్టి బ్రతికితే
ఆయనతో పాటు ఆ మహాలోకానికి పరలోకానికి వెళ్ళిపోవచ్చండి. మన ఇష్టానుసారంగా మనం బ్రతికామనుకోండి, ధనవంతుడు ఏ విధంగా అయితే వేదనకరమైన స్థలంలో వేదన పడుతున్నాడు, ధనవంతుడు చేసిన మనం లోకాసువార్తలో ధనవంతుడు లాజరని పరలోకం గురించి పాతాళ లోకం గురించి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానంగా ఒక ఉపదేశాన్ని చేశారు. అందులో ధనవంతుడు చేసిన పాపం అనేది ఏమీ కనిపించదు. ధనవంతుడు తన ఇష్టానుసారముగా భూమి మీద బ్రతికాడు. లాజరు దేవుని ఇష్టముగా బ్రతికినట్లుగా అక్కడ కనిపిస్తుంది. మన ఇష్టంగా మనం బ్రతుకుతాం కూడా పాపమేనంటండి. నీతిగా బ్రతకాలి, దేవుని మాటకు లోబడి బ్రతకాలి. అలా బ్రతికితేనే మనకి పరలోకం. మేము ఏ పాపము చేయలేదండి. మేము దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఎవరిది ఏమీ తీసుకోలేదు, ఎవరిని మోసం చేయలేదు. మోహపు చూపు చూడని వారు కూడా ఉన్నారా? ఎవరికైనా ఒక వయసులో ఒక ఆలోచన అనేది వస్తుందండి. పోనీ వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, సహోదరుని దూషించిన వారు ఉంటారా? ఉండరు కదండి. ఏదో ఒక పాపం, ఏదో ఒక చిన్న పాపం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. క్రీస్తును ధరించిన మనము కూడా ప్రతిరోజు కోపం అనే పాపాన్ని ప్రతిరోజు చేస్తూనే ఉంటున్నామండి. కోపాన్ని, మనలో ఉన్న ఆ ఈగోని సాటిస్ఫై చేసుకోవాలంటే కోపాన్ని ప్రదర్శిస్తామండి. అది పాపమే. కోపపడుడి కానీ పాపము చేయకూడి అని చెప్తున్నారు. అంటే కోపపడితే పాపం చేస్తామా? చేస్తాం. కోపం వస్తే ఏం చేస్తామండి? లాగొట్టి గట్టిగా పీకితే ఎన్ని సినిమాలు చూసాం? చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? అవును కదండి. మనకి కోపం వస్తే, ఎదుటి వ్యక్తి మీద మనకు కోపం వస్తే అతన్ని ఏ విధంగా అయినా నాశనం చేయాలనే ఆలోచన మనకి వస్తుంది. కాబట్టి మనం పాపం అనేది దేవునికి ఇష్టం లేని పని. అందుకనే పరిశుద్ధినిగా పుట్టించాడు, పరిశుద్ధినిగా బ్రతికిచ్చాడు, పరిశుద్ధినిగానే యేసుక్రీస్తు వారిని తిరిగి తీసుకువెళ్ళారండి. యేసుక్రీస్తు వారు రోమా సామ్రాజ్యంలో అతి కఠినమైన తీర్పు ఏంటంటే శిలువ మరణం. దానినే ఆయన ఎన్నుకున్నారు. యేసుక్రీస్తు వారు ఎన్నుకున్నది అంత కఠినమైన శిక్షాస్మృతిని ఎన్నుకొని దానిలోనే చనిపోవాలి అని నిర్ణయించుకున్నారండి. అందులో చనిపోవడానికి ముందు ఆయన్ని ఎంతో హింసించారు, ఎంతో బాధించారు. ఆయన వీపును నాగలి చారలతో దున్నినట్లుగా చేశారండి. మొన్న చూసాం కదండి, ఎంత ఘోరంగా చేశారు ఆయన్ని. అవును కదండి. ఆయన ముఖము వికారమాయను. వాళ్ళు సిలువ వేసే ముందు యేసుక్రీస్తు వారికి వేసిన శిక్షను మనం చూస్తే, ముందు ఉన్న యేసుక్రీస్తు వారు తరువాత ఆ శిక్షలో పాలు పొందినప్పుడు ఆయన ఉన్న యేసుక్రీస్తు వారికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. అది సినిమా కాబట్టి మనకి అంత వ్యత్యాసం కనిపించకపోయి ఉండొచ్చు, కానీ అంత శిక్ష పడిన వ్యక్తి ఎలా ఉంటారో మనం ఊహించి చెప్పవచ్చు. అలాంటి యేసుక్రీస్తు వారు అలా ఎందుకు చనిపోయారండి? పొద్దున చెప్పినట్టుగా చేయి తెంపేసుకొని రక్తం కార్చేయచ్చు, కానీ ఆయన నలుగగొట్టబడటం దేవునికి ఇష్టమాయను. మనం కూడా నలుగగొట్టబడాలి. ఏ విషయంలో? పాపం విషయంలో నలుగగొట్టబడితేనే మనం దేవునికి ఇష్టం అవుతాం. మనం పాపం విషయంలో మాత్రం నలుగొట్టబడట్లేదండి. దేవుని వాక్యం చదువుకోవడానికి ఒక్క గంట సేపు సమయాన్ని వెచ్చించడానికి మనం నలగొట్టబడుతున్నామండి. ఆ గంట సమయం కోసం అమ్మో ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉందని ఆ గంట కూర్చోలేకపోతున్నామండి. దాంట్లో మనం వేదన పడుతున్నాం, కానీ మిగిలిన ఏ పనిలో అయినా మన ఇష్టానుసారంగా మనం ఉంటున్నామండి. కానీ వాటిని నలగొట్టుకొని దేవుని పని విషయంలో మనం ఇష్టంగా ఉండాలండి. ఇంకొక రెఫరెన్స్ చూసుకుందామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 4వ వచనం అండి. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. ఎవరికి భయపడ్డారండి వాళ్ళు? దోతని చూసండి. ఒక్క నిమిషం. మత్తయి సువార్త 28 ఫస్ట్ నుంచి ఒకసారి చూద్దామండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను.
రాయి కదిలించే హక్కు ఎవరికీ లేదు. కానీ ఇక్కడ దూత పరలోకం నుండి దూత వచ్చిందంటండి. దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. యేసుక్రీస్తు వారు చనిపోయిన రోజున కూడా ఆయన ప్రాణం విడిచిన వెంటనే భూకంపం వచ్చిందండి. అలా అదేవిధంగా ఇక్కడ ఈయన తిరిగి లేచేటప్పుడు కూడా మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. సైనికులు వచ్చారండి, కాపలా కాయడానికి వచ్చారు. వాళ్ళందరూ ఆ దూతని ఆ యేసుక్రీస్తు వారిని చూసి ఎలా అయిపోయారు, మాకెందుకు వచ్చిందని చెప్పి చచ్చిన వారి వలె వణికిపోయి చచ్చిన వారి వలె ఉన్నారంటండి. ఒక పక్కన 5వ వచనం చూడండి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నారు, ఆయన ఇక్కడ లేరు. రండి, ప్రభువు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇప్పుడు సువార్త స్టార్ట్ అయిందండి. ఇక్కడ చెప్తుంది దూత, ఇప్పుడు వెళ్ళి చెప్పండి, మృతులలో నుండి యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. సువార్త అంటే ఏంటండి? మరణ సమాధి పునరుత్థానం గురించి చెప్పడమే సువార్త. యేసుక్రీస్తు వారిని గురించిన మంచి వార్త. ఆయన మనందరి కోసం చనిపోయారు, మన పాపాల నిమిత్తం శిలువ మరణం పొందారు, సమాధి చేయబడ్డారు, తిరిగి 3వ దినాన లేచారు. మొట్టమొదటిసారి సువార్త ఇక్కడ ప్రకటించడం అనేది మొదలైందండి. ఎంతో అద్భుతమైన విషయం జరిగింది ఇక్కడ. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై మృతులలో నుండి ఆయన లేచారు. ఆయన జననం ఒక అద్భుతం. అదేవిధంగా ఆయన పునరుత్థానుడై లెగవటం కూడా ఒక అద్భుతం అండి. ప్రపంచ వింతలలో వింతలకే వింత. ఎవ్వరు ఎప్పుడు ఎక్కడా చూడని వింత అండి. చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సమాధిలో నుండి తిరిగి లేస్తానని చెప్పారు, ఖచ్చితంగా ఆయన లేచారండి. ఇలా లేస్తే మరి ఇలా ఆయన యేసుక్రీస్తు వారు లేచారు కదా, ఆయన ఏ విధంగా అయితే పునరుత్థానుడై లేచాడో, పునరుత్థాన దేహంతో లేచారో, మనకి కూడా అదే పునరుత్థానమై మనం లెగుస్తాం. మన నిరీక్షణ అదే కదండి. దానికోసమే కదా మనం ప్రాకులాడేది. తిరిగి మళ్ళీ మనం లెగవాలి, లెగిసి ఆ మహాలోకానికి వెళ్ళాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము. మనకు కూడా పునరుత్థాన దినం అనేది ఒకటి ఉందండి. 15వ అధ్యాయం 35 అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అయితే 35, 36. ఒక్క నిమిషం. చదవండి. అయితే మృతులు ఎలాగు లేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఒకడు అడుగుతున్నాడంటండి పౌలు గారిని, మృతులు ఎలాగూ లెగుస్తారు, వాళ్ళు ఏ శరీరంతో లెగుస్తారు అని అడుగుతున్నారంట. అప్పుడు పౌలు గారు చెప్తున్నారు, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడును కదా. నువ్వు విత్తే గింజ, అది గోధుమ గింజ అయినా సరే మరి ఏదైనా సరే, నువ్వు విత్తినది చచ్చిపోతేనే దానికి మొక్క వస్తుంది. అది భూమిలో పడి చస్తేనే దానికి ఇంకొక జీవం అనేది వస్తుంది. అలాంటప్పుడు భూమిలో నువ్వు చనిపోయి సమాధి చేయబడితేనే తిరిగి నువ్వు బ్రతికింపబడతావు. కింద చూడండి ఒకసారి, 42 అండి. మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. నాశనమైపోయే శరీరంగా విత్తబడి అక్షయమైనదిగా, నాశనము లేనిదిగా లేపబడతామంట. మనం ఘనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుదుము.
ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుదుము. మనకి దేవుడు మహిమ శరీరం ఇస్తారండి. మహిమ శరీరంతో మనం తిరిగి లెగుస్తాం. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడును. ఏమండి, ఏమీ లేదు. మనం క్రీస్తుని నమ్ముకుంటే, క్రీస్తు వారి మాటల ప్రకారం బ్రతికి చనిపోతే, మనం ఆయన ఏ విధంగా అయితే లేచారో, పునరుత్థాన దేహంతో ఆయన ఏ విధంగా అయితే లేచారో, మనం కూడా అలానే పునరుత్థాన దేహంతో మహిమ శరీరంతో తిరిగి లెగుస్తామండి. ఆ తండ్రి ఉన్న లోకానికి వెళ్తాం. దీని అంతటికి మెయిన్ ఏంటంటే, మనం బ్రతికుండగానే క్రీస్తుని తెలుసుకోవాలి, జీవాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని, సత్యవాక్యాన్ని ఎరగాలి. బ్రతికుండగానే మనం చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటనే ఆలోచన మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటేనే యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మరణించి తిరిగి లేచారో మనం కూడా అలానే తిరిగి లెగుస్తామండి. కడబోర మోగగానే, ఆ ధ్వని వినగానే చాలామంది ఏడుస్తారంట. రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తారు. ఎందుకని? కడబూర ధ్వని వినగానే రొమ్ము కొట్టుకొని ఎందుకు ఏడుస్తారు? వాళ్ళు బ్రతికుండున్నంత కాలం వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికారు. కడమూర మోగగానే చక్కగా జీవ పునరుత్థానానికి వెళ్ళే వాళ్ళు మాత్రం సంతోషంగా ఆయన ఎదుర్కొని వెళ్ళి ఆయనతో పాటు ఆ నిత్య జీవానికి చేరుకుంటారు. ఈ రొమ్ము కొట్టుకొని ఏడ్చే వాళ్ళందరూ ఏమవుతారు? తీర్పు పునరుత్థానానికి వెళ్ళి అక్కడ మహావేదనకరమైన స్థలంలో వేదన పడుతూ ఉంటారండి. కాబట్టి మనం ఆ ఏడ్చే వారంగా మనం ఉండకుండా దేవుని యొక్క నిత్య జీవానికి వారసులమయ్యే వారంగా మనం ఉండాలండి. మారు మనసు బ్రతికుండగానే క్రీస్తును తెలుసుకొని మారు మనసు పొందితేనే మనకు ఆ నిత్య జీవం. చనిపోయిన తరువాత ధనవంతుడిలాగా మనం అక్కడికి వెళ్ళి ఆలోచన చేసినా ప్రయోజనం ఏమీ ఉండదండి. ధనవంతుడు చనిపోయిన తర్వాత విషయం తెలిసిందంట, ఒక లోకం ఉంది, ఈ లోకంలో చనిపోయిన వాళ్ళు ఇటుంటారు, మరణించిన బ్రతికుండగా దేవుని కోసం బ్రతికిన వాళ్ళకి మహాలోకం, పరలోకం ఉంది. దేవుని కోసం బ్రతకకుండా ఉంటే ఈ వేదనకరమైన స్థలంలో మనం పడిపోతున్నామని ఆ ధనవంతుడు చూసి ఒక ఆలోచన వచ్చింది. నాకు 5 సహోదరులు ఉన్నారు, ఈ భూమి మీద నాతో పాటు బతికిన లాజరు ఉన్నాడు కదా, ఇతను చనిపోయి ఇక్కడికి వచ్చాడు, ఇతన్నైనా భూమి మీదకు పంపించి నా సహోదరులకు నీ గురించి చెప్పించవా అని అబ్రహామును అక్కడ బ్రతిలాడుకుంటాడు పాతాళలోకానికి వెళ్ళాక. అప్పుడు జరుగుతుందా అండి? చనిపోయిన వాళ్ళు భూమి మీదకు రావడానికి లేదు. ఒక్క నిమిషంలో, రెప్పపాటులో భూలోకం నుంచి పాతాళ లోకానికి ఆత్మ వెళ్ళిపోద్ది. వాళ్ళు భూమి మీద చేసిన పనిని బట్టి అయితే నెమ్మది పొందే స్థలమా, లేకపోతే వేదనకరమైన స్థలమా? కళ్ళు మనం చనిపోతున్నాం అనుకున్న సమయంలో మన పక్కన 2 దూతలు వచ్చి నిలబడతారంట. ఎప్పుడు? మన యేసుక్రీస్తు వారిని అనుసరించి ఆయన మాటల ప్రకారం బ్రతికితే మనల్ని ఆహ్వానించడానికి, మహాలోకాన్ని ఆహ్వానించడానికి మన కోసం గెస్ట్లు వస్తాయి. మనల్ని తీసుకెళ్తానికి, వాళ్ళ లోకానికి తీసుకెళ్ళడానికి వస్తాయి. కానీ మన ఇష్టానుసారంగా మనం చనిపోయామనుకోండి, బ్రతికేసి యేసుక్రీస్తు వారి గురించి తెలిసి కూడా మాకెందుకులే, మాకు ఫస్ట్ నుంచి ఉన్న ఈ అలవాటు మాకు చాలు, ఎవరు చూడవచ్చారు చనిపోయిన తర్వాత అని మనం బ్రతికామనుకోండి, తోతలు రారు, వెళ్ళి ఆ అగ్నిగుండంలో పడిపోవాలి. కాబట్టి బ్రతికుండగానే, జీవం ఉండగానే నిత్య జీవాన్ని గురించిన అవగాహన మనం తెలుసుకోవాలి, మనతో ఉన్నవారికి తెలియజేయాలి. తెలియజేసే వారంగా మనం ఉండాలని కోరుకుంటూ, ఈ పునరుత్థానం అనేది మహా ఆశ్చర్యము, అద్భుతము, ఎక్కడా ఎప్పుడూ జరగని ఒక వింత అనేది జ్ఞాపకం ఉంచుకొని ఈ పునరుత్థానాన్ని మనం సంతోషంగా ఆస్వాదించాలి. అదేవిధంగా మనం కూడా పునరుత్థానంలో దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళే వారంగా ఉండటానికి మన వంతు సహాయం మనం చేసుకుంటూ దేవుని యొక్క కృపను, దయను పొందుకుంటూ ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీవిచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ పిల్లలకు నీ యొక్క పునరుత్థానం గురించి చెప్పాను నాయన. ఈ పునరుత్థానంలో జీవ పునరుత్థానాన్ని పొందే భాగ్యం ఇక్కడున్న మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆ వేదనకరమైన స్థలానికి మేము వెళ్లకుండా నువ్వు ఉన్న మహాలోకానికి చేరే భాగ్యం
మేమందరం పొందుకునే ఆలోచన కలిగి ఉన్నామని ఆశిస్తున్నాం నాయన. మాలో ఎన్నో లోటుపాట్లు కనిపిస్తున్నాయి తండ్రి. ఈ వాక్యం దగ్గరికి వస్తే అవన్నీ మాకు తేటతెల్లంగా ఉన్నాయి నాయన. కాబట్టి మేము వాటిని మేము సరిచేసుకుంటూ నువ్వు ఉన్న మహాలోకానికి చేరాలి నాయన. మరణం అనేది అందరికీ ఉంది, కానీ మరణించిన తర్వాత పరిస్థితిని మేము అంచనా వేసి దాని ప్రకారం మేము బ్రతికే భాగ్యం మా అందరికీ దయచేయమని క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనకి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.